ఫ్రెండ్స్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. అప్లికేషన్ అనేది ఈ రోజు మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. 28 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే 1 జూలైలో ఇక్కడ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ గా ఉన్న అభ్యర్థులు వీడియో ఎండ్ వరకు చూడండి. మీ జిల్లాలో జాబ్ కావాలనుకుంటే మీ జిల్లా పేరు అనేది కింద కామెంట్స్ ద్వారా తెలియజేసారంటే డైరెక్ట్ గా మీకు లింక్ అనేది ఇస్తాను. అలానే వీడియో ఎండ్ వరకు చూసారంటే మీ డిస్ట్రిక్ట్ లో వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్ అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగాలు అయితే రిలీజ్ అనేది అవుతున్నాయి. ఇలాంటి సేమ్ టు సేమ్ ఆల్రెడీ మనం చూసుకుంటే 3 జిల్లాలో రిలీజ్ అయినాయి. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే ఇది 4వ జిల్లా నుంచి అయితే మనకు జరిగిందండి. ఓకే, డీటెయిల్ గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ తీసుకుంటున్నారండి. అవుట్ సోర్సింగ్ అలానే మనం కానీ చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మనం కానీ చూసుకుంటే బయో మెడికల్ ఇంజనీర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే మనకు టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే పోస్ట్ మాస్టర్ సంబంధించిన అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అలానే మీరు కానీ చూసుకుంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, ఇవి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 వరకు ఇక్కడ స్టార్టింగ్ సాలరీ అనేది ఇస్తారు. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అర్హతలు అనేది డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్గా అర్హత అయితే ఉన్నాయండి. అంటే మీరు ఇక్కడ ప్లంబర్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్ మీరు తీసుకున్నా, అలానే ఐటీఐ మనకు ఫిట్టర్ ట్రేడ్ తీసుకున్నా, అలానే ఐటీఐలో మెకానికల్ సంబంధించిన ట్రేడ్ తీసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే జనరల్ డ్యూటీ మనకు అటెండర్, అలానే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓకి సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగులకి కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ ఉద్యోగులకి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగులకి 10th తో పాటు మనకు చూసుకుంటే మినిమమ్ 5 years అనేది ఇక్కడ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి మనకు చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎంఎల్టీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగులకి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే డిఫరెంట్ ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. చాలా మంచి అప్డేట్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి అలానే మనం చూసుకుంటే 42 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ వారు అప్లై చేస్తుంటే +5 years. అలానే ఎక్సర్వీస్ మెన్ ఎవరు అప్లై చేస్తుంటే +3 years. అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే +10 years అనగా 52 years వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 300 అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. అలానే మనకు ఓబీసీ ఈడబ్ల్యూసీ మనం కానీ చూసుకుంటే బీసీ అభ్యర్థులకి 500 అప్లికేషన్ ఫీజు అయితే తీసుకుంటున్నారండి. ఓకే, అయితే ఇది మనకు టోటల్గా మెరిట్ బేసిస్ మీద సెలక్షన్ అయితే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకుని సొంత జిల్లాలోనే ఉద్యోగం అయితే పొందవచ్చండి. అయితే ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు, అలానే మీరు జాబ్ పొందాలనుకున్న అభ్యర్థులకి ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా మీ మొబైల్లో పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీ డిస్ట్రిక్ట్ పేరు తెలియజేయండి. అక్కడ పైన కామెంట్స్ బాక్స్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా లింక్స్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇది మనం చూసుకుంటే అనంతపురం జిల్లా నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అంటే అనంతపురం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే మనకు ప్రైమరీ హెల్త్ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అక్కడ నుంచి మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అలానే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియజేయండి. అప్లై అనేది ఇక్కడ ఆఫ్లైన్లో అనేది చేసుకోవాలి. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫిల్అప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇందులో మీకు లోకల్గా అలానే నాన్ లోకల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, నాన్ లోకల్ వాళ్ళకి కొద్దిగా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా నాన్ లోకల్ కన్నా మీ డిస్టిక్లో మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ ద్వారా మీ డిస్టిక్ పేరు తెలియజేస్తే నేను చెక్ చేసి మీకు డైరెక్ట్గా లింక్ అనేది సెండ్ చేస్తానండి. అదే కాకుండా మీరు గూగుల్లో వెళ్ళేసి మన ఛానల్ పేరు www.telugujob.com సెర్చ్ చేసినా అక్కడి నుంచి కూడా లేటెస్ట్ గా ఉన్నటువంటి టాప్ నోటిఫికేషన్ ఉంటుంది. అక్కడ మీరు నోటిఫికేషన్ కింద డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ ఇచ్చి ఉన్నాను. చాలా వీడియోస్ లో కూడా చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.